ఫ్రెండ్స్, నిజంగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కడుపుకు అన్నం తింటారో లేకపోతే గడ్డి తింటున్నారో లేకపోతే ఇంకేమైనా తింటున్నారో అనేది అర్థం కాదు. 4% రిజర్వేషన్ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి వాళ్లకు అల్లాతో సమానమైన రాజశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఏ మైనార్టీ నీ దగ్గర. మీరు ఒక్కసారి ఈ వీడియో చూశారు కదా, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కానీ ఆవగింజంతా కానీ విశ్వాసం ఉంటే కనుక ఈ మాటలను ఖండిస్తారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడాను అడగదలుచుకుంటున్నాను, మాజీ ఎవడు వీడేం మాట్లాడుతున్నాడు, 4% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి నౌస్బిల్లా అల్లాతో సమానం అయిపోయాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి. ఏమన్నా మతి ఉందా, లేకపోతే మతి పోయిందా, లేకపోతే ఇదే రకంగా ఇంతకు ముందు ఏ రకంగా అయితే మేనిఫెస్టో భగవద్గీతతో లేకపోతే ఖురాన్తో లేకపోతే దీంతో సమానం అని చెప్పేసి దివ్య గ్రంథాలన్నిటితో కూడా పోల్చి అన్ని మతాలతో కూడా రొప్పాడుకొని ఈ రోజున మీరు డైరెక్ట్గా 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనతో సమానం అయిపోయాడు అని చెప్పి ఇస్లాం ధర్మానుసారంగా ఏకదైవారాధన అనేది జరుగుతుంది. ఒకళ్ళని దేవుడితో పోల్చడం కానివ్వండి, లేకపోతే ఒకళ్ళని దేవుడి యొక్క పొజిషన్లో పెట్టడం కానివ్వండి, అది అతి పెద్ద నేరంగా భావిస్తాము. అసలు నువ్వు ఎవరు పక్కన కూర్చున్నటువంటి ముస్లిమ్స్ మీరు ఎవరు, అందరికన్నా ముందు దీన్ని మీరు ఖండించాలి. ఇది మా పార్టీల యొక్క అంశాలను తీసి పక్కన పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, టీడీపీయా, లేకపోతే సిపిఐయా, సిపిఎం అనేది మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు మీరు నిజంగా ముస్లింలు అయితే కనుక అందరికన్నా ముందు మీరు దాన్ని ఖండించాలి. దాని తర్వాత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఖండించాలి. అదేవిధంగా ఈ మాట్లాడుతున్నటువంటి ఈ స్టూపిడ్ ఫెలో ఎవరైతే ఉన్నాడో ఇతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో కనుక ఈ అంశాన్ని జనాల్లోకి ఒక రేంజ్లో తీసుకెళ్లి మీ యొక్క ఏదైతే అసలు భాగవతం ఉందో దాన్ని జనాల ముందు తీసుకొచ్చే ప్రయత్నం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.